నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఈరోజు వచ్చేసి మనతో పాటు కాంగ్రెస్ లీడర్ ఒక మేడం ఉన్నారు. సో మేడంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా జరుగుతుంది ప్రచారం ఏంటి అనేది. మేడం నమస్తే. మేడం నమస్తే, నా పేరు అనిత. నేను షేర్లింగంపల్లి మండల అధ్యక్షురాలు. నేను ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం పార్టీలో ఉండబడి? మేడం పార్టీలో 5 years అవుతుంది. 5 years నుంచి పార్టీలో ఉన్నాను. మేడం ప్రచారం ఎలా జరుగుతుంది అసలు ఏంటి? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. నాయకులు, కాలనీవాసులు, మహిళలు అందరూ పాల్గొంటున్నారు. చాలా బాగా జరుగుతుంది. అంటే మహిళల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీకు? మహిళల దగ్గర చాలా బాగుంది స్పందన. ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా రెస్పాన్స్ అవుతున్నారు. ఇక్కడే ఉంటే ఇక్కడే పెరిగిన నవీన్ యాదవ్ ఆయన మాకు చాలా చాలా కార్యక్రమాలు చేసిందని చెప్తున్నారు. శ్రీమంతాలు కావచ్చు, ఇంకొకటి స్కాలర్షిప్లు కావచ్చు, చాలా పథకాలలో పాల్గొన్నారని చెప్తున్నాం. చదివించారని చెప్తారు. ఇంకొకటి ఆయన ఎన్జిఓ నడిపించండి. బై బర్త్ ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిండంట కదా ఆయన. అదొకటి. ఇంకొకటి నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్. ఆయన ఆల్రెడీ 3 సార్లు పోటీ చేసిండు కాబట్టి ఈసారి పక్కా ఆయన విన్ అవుతాడని ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నవీన్ యాదవ్ ఉన్న క్వాలిటీ ఏంటంటే ఎవరిని కూడా ఉన్నోళ్ళు గొప్పోళ్ళు లేనోళ్ళు అనే తేడా చూపెట్టాడు. ప్రతి వారికి సహాయం చేస్తాడు. ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ ఉన్న నాయకుని ఎన్నుకుంటే మనకు చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడైనా కూడా చదువుకున్న వాళ్ళు మన లీడర్షిప్లో రావడం అనేది మామూలు విషయం కాదు. చదువుకున్న వాళ్ళు వస్తే అది వేరే రకంగా ఉంటుంది. ఇంకొకటి హెల్ప్ఫుల్గా ఉంటాడు. మేడం ఇది మన నవీన్ అన్న మీద కొన్ని కేసెస్ ఉన్నాయని చెప్పేసి కొంచెం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కదా, అంటే అది నిజమేనా లేకపోతే దుష్ప్రచారం అనుకోవచ్చు? అది దుష్ప్రచారమే. అది ఎందుకంటే కేసులు అంటే ఇప్పుడు ఏదైనా నేను ఒక విషయం గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమంటారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది కేసు అవుతుంది. దానికి లేదు ఓకే అంటే ఏం కాదు. ఇప్పుడు నేను ఏదో ఒక సమస్య తీసుకొని పోయి చెప్పినాను, నవీన్ అన్న ఇట్లా అవుతుంది అని చెప్పినాం అనుకో. అప్పుడు నవీన్ అన్న ఏమంటాడు అనమాట, అరే అట్లా ఇట్లా వేసిర్రా అంటే అప్పుడు కేసు పెడతారు. లేదు మాకు ఓకే అనుకుంటే కేసు అవ్వదు. ఏదైనా అంతే. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే కేసు అవుతుంది. ప్రతీకారం తీర్చుకోవద్దు అనుకుంటే, కాంప్రమైజ్ కావాలంటే ఏముండదు. అట్లనే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా నేను గత 87 నుంచి ఉన్నాడు. మాది కూడా ప్రాపర్ ఇక్కడనే. నేను పక్కా లోకల్. అది శ్రీశైలం అన్న నాకు బాగా తెలుసు అనమాట. అప్పటి నుండి కూడా చూసిన నేను. ఆయన కూడా అంతే. పేదలకు ఏది జరిగినా కూడా ఒక్కసారి కూడా ఇట్లా మేము ప్రతి చిన్నదానికి కూడా అన్న దగ్గరికి వెళ్తుండే. ఎప్పుడంటే 87 నుంచి 88, 89 ఆయన కూడా ఇట్లా దిల్దార్ మొత్తం. ఏంటంటే చిన్న శ్రీశైలం గారి గురించి కూడా చాలా విన్నా మేడం. సో ఆయన కూడా చాలా మందికి హెల్ప్ చేశారని చెప్పేసి ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చూపిస్తున్నారు. అన్న వెళ్ళి కలవగానే సార్ మీ నాన్న మాకు తెలుసు, సో ఇదంతా మాకు చేసి పెట్టాడు అని చెప్పేసి ముందే వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇంకొకటి లాస్ట్ ఫైనల్గా మేడం, ఇప్పుడు చాలా మంది కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నవీన్ గెలుస్తారు అని చెప్పేసి అంటున్నారు. మెజారిటీతో గెలుస్తారు అని చెప్పేసి అంటారు. ఎంత మెజారిటీ రావచ్చు అనుకోవచ్చు అసలు ఏంటి? ఇప్పుడు కేవలం నవీన్ అన్న గెలిచినట్టే కేవలం మెజారిటీ కోసమే ఆశిస్తున్నాం. మేము ప్రతి గల్లీలో కూడా కాన్వర్సింగ్ చేస్తుంటే ప్రతి ఒక్క మహిళ కూడా రెస్పాన్స్ బాగుంది. 99% నవీన్ అన్న విన్ అయినట్టు. విన్. ఒక చిన్న సందులో అయినా పెద్ద అపార్ట్మెంట్లో అయినా కూడా మాకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇంకొక ముస్లిమ్స్ MIM నుంచి కూడా మాకు 99% సూపర్ రిజల్ట్స్ ఉంది. ఆ రిజల్ట్స్ మామూలుగా లేదు. మేమైతే విన్ అయినట్టే అనుకుంటున్నాము. కాకపోతే పోటీ చేయాలి కాబట్టి చేస్తుండే. చాలా బాగా రిజల్ట్స్ ఉంది. ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అందరూ నాయకులు కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడ. అది హైలైట్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క నాయకుడు ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఈరోజు బీర్లా ఐలయ్య కావచ్చు, తర్వాత ప్రచారంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అందరూ ప్రతి ఒక్కరు. ఇంకోటి మహిళా కాంగ్రెస్ నుంచి కూడా ప్రతి ఒక్క మహిళలను కూడా అందరం కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం. ఏంటంటే ఈ గెలుపు మన అందరిది గెలుపు. నవీన్ అన్నది కదా, అందరిది గెలుపు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఇక్కడ మనం కొందరు పబ్లిక్ ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ పార్టీ గెలవబోతుంది ఏంటి? నమస్తే అండి. నమస్తే మేడం, ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓపెన్ కాలనీ కదా, సో ప్రచారం కూడా అక్కడ BRS, కాంగ్రెస్, BJP అన్నీ కూడా జోరుగా చేస్తున్నారు. కానీ దీంట్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అసలు? మనది కాంగ్రెస్ పార్టీ. నేను గల్లీ గల్లీ వేసి చూస్తున్నా కాబట్టి నాకైతే ఒక 80% 90% కాంగ్రెస్ సపోర్ట్గా చేస్తున్నారు. ఒక 10% మాత్రం సపోర్ట్ చేయట్లే. కానీ మనకి ఇంకా 3 years దాకా టైం ఉంది. మనం ఇచ్చిన హామీలు మన రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకుంటే
పక్కా మనమే మళ్ళీ రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ 3 years లో మనం ఇచ్చిన హామీలు ఫస్ట్ నిలబెట్టుకోవాలి. మేడం మరి కొందరు ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఈ పర్సన్ ఇట్లా అట్లా అని చెప్పేసి, దాని గురించి మీరేమంటారు? చేస్తున్న వాళ్ళు చేసుకొని, కానీ అది నిరూపించుకోవాలంటే ఇంకా మనకు టైం ఉంది. అది నిరూపించుకుంటే అప్పుడన్నా మారుతారు, వాళ్ళు సాధిస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ 3 years లోపైన తను మంచి ఇంకా అన్ని అనుకున్న 6 గ్యారంటీలు అవి కన్ఫర్మ్ చేసిండు అనుకోండి, ఖచ్చితంగా బాగానే ఉంటుందని అంటున్నాను. ఇప్పటి వరకు ఏవైతే వాళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అట్లా నెరవేర్చే వరకు మీకు ఎంతవరకు వచ్చాయి, అంటే మీకు ఎంతవరకు సాటిస్ఫై అయ్యాయి? నాకంటే నా గురించి అయితే నాకు కరెంటు బిల్లే రాలేదు. వస్తాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. నేను అప్లై చేసుకోలేదు. ఫస్ట్ నేను చేసుకుంటే వస్తాయి. అదే రావాలి, అందరికి ఇంకా తెలియాలి. ఇంకా తెలిసే వాళ్ళు చాలా మంది, అందరికీ సగం సగమే వచ్చినాయి. వచ్చేదేదో పూర్తిగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఈరోజు మన ముందైతే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి, నా పేరు సూర్యవంశీ రూబేను. నేను 124 డివిజన్ యూత్ ప్రెసిడెంట్. నేను ఆల్విన్ కాలనీది షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మాది. మేము ఇక్కడ నవీన్ అన్న కోసం పనిచేయడానికి వచ్చినాము. నవీన్ అన్నని ఓటేసి గెలిపిద్దాము, ఇంటికి ప్రచారం చేస్తున్నాం. మేము కూడా అన్న 100% గెలిపించి ఓటేసి గెలిపిస్తామని అనుకుంటున్నాం. కానీ మన నవీన్ అన్న గురించి కొందరు ఏమంటారు అంటే రౌడీ, వాళ్ళ ఫ్యామిలీ రౌడీ నుంచి తయారయ్యారు, సో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు, వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, దాని గురించి ఏమంటారు? మరి ఎవరండి రౌడీ? ఎవరు చెప్పు? రౌడీ చెప్పిన వాళ్ళు రౌడీ, నవీన్ అన్న కాదు. అర్థమైందా? నవీన్ అన్న ఒక దేవుడు, ఒక మళ్ళా పీజర్. అప్పుడు పీజర్ ఎలా ఉండే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పీజర్ పుట్టి వచ్చిన నవీన్ అన్న చాలా మంచోడు అండి. నవీన్ అన్న మేము వెళ్తున్నాం కదా ప్రచారం, ప్రతి ఇంటికి వెళ్తున్నాము. బిడ్డలేక నేను కూడా విన్నా, అంటే ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలు ఫస్ట్ అన్నను గుర్తుపట్టేసి కలిసి మీ నాన్న మాకు చేశారని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే అక్కడ కొన్ని బోర్డ్స్ ఉన్నాయి, సైన్ బోర్డ్స్, అవి చూపిస్తూ ఇది మీ నాన్న చేసి పెట్టారని చెప్పేసి వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో మేము కూడా కొన్ని ప్రచారంగా వెళ్తున్నప్పుడు, కొన్ని చూస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు వాళ్ళు మాత్రం ఫస్ట్గా గుర్తు చేస్తే వాళ్ళ నాన్న గుర్తు చేస్తున్నారు. చిన్న శ్రీశైలం గారి పేరు చెప్తున్నారు. దాని తర్వాత మీరు వాళ్ళ కొడుకుగా పుట్టడం మీ అదృష్టము, సో మిమ్మల్ని తప్పగా గెలిపించుకుంటారని వాళ్ళే ప్రెస్ చేస్తున్నారు. అసలు వాళ్ళే మీరే అంటున్నారు కదా, ఇప్పుడు ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? నవీన్ అన్న వాళ్ళు చాలా మంచి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్న మంచిగా మీరే చెప్తున్నారు. మరి అంత మంచిగా ఉన్నప్పుడు రౌడీ అని ఎవరండి? రౌడీ చాలా ఇప్పుడు నీ మీద ఏదైనా చల్లాలంటే అనస్తూనే ఉన్నాం మనం, అది రౌడీ కాదు. నేను జూబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి పేదవాళ్ళకి చెప్పాల్సింది ఏం తెలుసా? ఒక్క మంచి రోజులు వస్తున్నాయి, మంచి వచ్చిండు, ఒక దేవుడు వచ్చినట్టు, ఇంకొక పీజర్ లెక్క ఒక పర్సన్ వచ్చిండు అని చెప్పుకోవాలి, అంతే. సో నిజానికి అన్నకు ఇంత యూత్లో ఇంత ఫాలోయింగ్ని చూసి ధరించలేకనే ఈయన మీద అంటే అబండం వేయాలి అని చెప్పేసి ఈ విధంగా చేస్తారు అనుకోవచ్చా? అంతేనా? లేదండి, అట్లాంటిది ఏం లేదు. అన్న అయితే మంచిగానే ఇది ఉంది. మేము గల్లీలో తిరుగుతున్నాం కదా ఓటు కోసము. ప్రతి ఇంటికి వెళ్ళండి, మా బిడ్డే ఆయన, మా కొడుకు. ఎవ్వరు మేము వేయమని ఇప్పుడు కనలేదు, నా కొడుకు అన్నారు. మా దగ్గర తిరిగిండే, మా బస్సు మేమంతా ఒకటే అన్నారు. చాలా మంది మా కాళ్ళ తిరిగారు, మాకు పని చేశారు. మా బిడ్డకి ఫీజు పైసలు లేకపోతే ఆఫీస్కి వెళ్తే అప్పుడప్పుడే ఫీజు కట్టించి చేసినంత అని చెప్పారు. ఇవన్నీ చూసి వాళ్ళు ఓర్వలేకనే ఈ విధంగా చేస్తారు కదా పక్క. అరే ఇంత మంచి పని చేస్తున్నాడు, మళ్ళీ ఇంకా గెలిచినాక ఇంకా ఎక్కువ చేస్తారు. ఇందాక మీరు కూడా పీజేఆర్ ఆయన లెవెల్కి వెళ్తాడేమో, వెళ్తే మనకి జూబ్లీ హిల్స్ మనకు స్థానం రాదు, మన టికెట్ గెలవలేమో, కాబట్టి ముందే జాగ్రత్తతోనే అన్న మీద ఏదో ఒక దుష్ప్రచారం చల్లి ఈ విధంగా బ్లాక్ చేయాలి. వాళ్ళ కుళ్ళు వాళ్ళకి భయం పుట్టించిండు. ఎవరు? మా అన్న. ఎవరు? నవీన్ యాదవ్ అన్న భయం పుట్టించిండు. ఎట్లా అంటే మనం ఊడిపోతున్నామని ఏదో ఒకటి ఇట్లా చల్లుతా ఉంటారు, అంతే. వాళ్ళది పట్టించుకోకండి మీరు కూడా. మేము నవీన్ అన్న ఖచ్చితంగా విన్ను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.